జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమైందమ్మా? రామలక్ష్మి బావిలో దూకేసింది. అయ్యో రామా! రామలక్ష్మి అయ్యో అదేంటమ్మా, రామలక్ష్మి ఈత రాదు కదా, ఎందుకు దూకింది? చావాలని దూకింది. 2 రోజులుగా తను డల్ గా ఉంది. అప్పుడే అర్థమైంది తను సూసైడ్ చేసుకోవాలి అనుకుంది. ఇప్పుడు తనకంత కష్టం ఏమొచ్చింది? కాలేజ్కి వెళ్ళకూడదన్నారు కదా, ఆ బాధతో దూకేసింది. ఎవరైనా వెళ్ళి కాపాడండి ముందు. ఏమండి, వెళ్ళి కాపాడండి. ఒసే, ఆ రోజు మందులో ఉన్నాను కాబట్టి దూకేనే. ఇప్పుడు నా వల్ల కాదు. అంటే మీకు ఈత రాదా? రాదే, ఆ చూపులు ఎన్ని ఉంటాయి చూడు, అవన్నీ కట్టుకుంటే దూకేస్తా. ఛీ! అన్నయ్య, వదినా, అయ్యో. కాపాడండి. అన్నయ్య, రామలక్ష్మి దూకేసింది. రామలక్ష్మి, రామా, బావిలో దూకేసామా? అమ్మా రామలక్ష్మి! రామా, రామలక్ష్మి! ఏమండి? రామా, రామా, రామా. రామా! అయ్యో రామా, ఎంత పని చేశావు? ఎవరైనా వచ్చి కాపాడండి. శివ, నువ్వాగు. బాంబర్ది. అమ్మా, రామలక్ష్మి, అచ్చిచ్చో. ఏమైంది? రామా, నీకేం కాలేదుగా? ఏమైందమ్మా? నువ్వు బావిలో దూకావని ఆద్య చెప్పింది. అసలు నేనెందుకు దూకుతాను? రామలక్ష్మి, నీకేం కాలేదా? నువ్వు బానే ఉన్నావా? బావిలో దూకేసావని ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆద్య, రామలక్ష్మి బావిలో దూకడం ఏంటి? అవును శ్రీను, నాకు జీవితంలో విరక్తి కలిగిందని, నాకు బ్రతకాలని లేదని చెప్పింది. బావిలో దూకేస్తానని చెప్పింది. రామా, ఏంటిది? అమ్మా, నిజంగా నాకు ఇవన్నీ తెలియదమ్మా. చదువుకోవద్దన్నందుకు నాకు బాధగా ఉంది. అంతేనమ్మా. రామా, ఒక్క క్షణం ఎంత కంగారు పడ్డానో తెలుసా? రామలక్ష్మి, నిజంగా నువ్వు చచ్చిపోవాలనుకున్నావా, లేకపోతే ఈ ఆద్య నాటకం ఆడుతుందా? లేదు, రామలక్ష్మి నిజంగా కాలేజ్కి వెళ్ళలేదనే బాధలో ఏం చేసుకుంటున్నానని భయం వేసింది. ఆపండి నాటకాలు. తను ఎందుకిలా చేసిందో అర్థమైంది. కానీ రామలక్ష్మి నా కూతురు. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తనకి తెలియదనుకుంటా. ఇంకోసారి తనిలా పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా ఉంటే మంచిది.
ఆద్య నీకోసమే చేశాను, నీకు తెలీదా? తర్వాత అర్థమైంది ఆద్య. అయినా ప్రాణాల మీదకి తీసుకునేంత నేనెందుకు తీసుకుంటాను? తీసుకుంటావని కాదు రామలక్ష్మి, జస్ట్ ప్లాన్ వేశాము, ప్లాన్ ఫెయిల్ అయింది. నేను అలాంటి నిర్ణయం తీసుకోనని నాన్నకి తెలుసు ఆద్య. చిన్నప్పటి నుంచి ఎంత కష్టం వచ్చినా భరించడం నేర్పించారు. అయినా నువ్వు నా కోసం చేస్తున్నప్పుడు నాతో ఒకసారి చెప్పాలి కదా ఆద్య. చెప్పాలి అనుకున్నాను, అప్పుడు మీరు నిద్రపోతున్నారు మేడం. నీకు నా గురించి మొత్తం తెలుసు, నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది అనుకున్నాను. ఇప్పుడేం చేద్దాం, ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. ఈరోజు నీలో నాకిష్టమైన దేవుడు ఆంజనేయుడు కనిపిస్తున్నాడు ఆద్య. ఆంజనేయుడు కూడా లక్ష్మణుడికి సంజీవని ఎలా తీసుకురావాలో అర్థం కాక కొండనే తీసుకొచ్చాడు. అలాగే నేను చదువుకోవడం కోసం ఇంత రిస్క్ చేశావు. నిద్రలో కూడా నీ అండ ఉంటుందని నిరూపించావు ఆద్య. థ్యాంక్ యూ ఆద్య. మా మమ్మ లేదని నేను బాధపడుతున్నప్పుడు నన్ను అమ్మ అని అనుకోమన్నావు కదా, ఆ మాట నేను మర్చిపోలేదు రామలక్ష్మి. అక్క ఉంటే చాలు అమ్మ గురుతే రాదు. కొమ్మ పండు పూలు నమ్ముకున్న వేరు అక్క చెల్లెలి బంధం అమ్మను మించిన త్యాగం మమతను కమ్మిన మేఘం పడమటి సంధ్యారాగం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.